హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, శ్రీలంక వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్లో ఇంగ్లాండ్ 51 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. సో శ్రీలంక స్పిన్ నుచ్చులో తేలిపోయిందని చెప్పుకోవచ్చు. ఏ ఒక్కరు కూడా ఆకట్టుకోలేకపోయారని చెప్పుకోవచ్చు. సో మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని మనం వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది శ్రీలంక. సో దానికి తగ్గట్టుగానే ఫస్ట్ మంచి పార్ట్నర్షిప్ వస్తుంది అనుకుంటున్న టైంలో ఫస్ట్ జాస్ బట్లర్ మరొకసారి తన యొక్క పూర్ ఫామ్ని కనబరుస్తూ వస్తున్నాడు గైస్. 7 రన్స్కి తను అవుట్ అయిన తర్వాత వరుస క్రమంలో వికెట్స్ కోల్పోయినప్పటికీ హ్యారీ గ్రూప్తో కలిసి 26 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. వికెట్లు పడుతున్నప్పటికీ ఒక ఎండ్లో ఫిలిప్ సాల్ట్ అలా చూస్తూనే ఉండిపోతున్నాడు, కానీ ఒక ఎండ్లో మాత్రం వికెట్స్లు పడుతూనే ఉన్నాయి. తనకి సపోర్ట్ అనేది కరువైపోయింది. బట్ హ్యారీ గ్రూప్ 14 రన్స్ చేసినప్పటికీ తను 26 రన్స్ పార్ట్నర్షిప్ చేసినప్పటికీ ఎక్కువసేపు అయితే క్రీజ్లో నిలదొక్కోలేడని చెప్పుకోవచ్చు. సో తను 14 రన్స్కి అవుట్ అయిన తర్వాత 26 రన్స్కి పార్ట్నర్షిప్ బ్రేక్ పడిన తర్వాత మంచి షాట్కి ట్రై చేసి ఫిలిప్ సాల్ట్ కూడా 62 రన్స్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. బట్ విల్ జాక్స్ పుంజమా అని చెప్పేసి 146 రన్స్ వరకైనా స్కోర్ చేయగలిగింది అని చెప్పుకోవచ్చు. అంటే రెస్పెక్టబుల్ స్కోర్ అని చెప్పుకోవచ్చు 146. ఎందుకంటే శ్రీలంక బౌలర్స్ కూడా అదే మాదిరిగా చెలరేగారనే చెప్పుకోవచ్చు. సో దీంట్లో మేజర్ రోల్ పోషించింది మాత్రం ప్రతి ఒక్కరు ఎఫర్ట్స్ అయితే ఉన్నాయి. బట్ వెలాలగ్గేది చాలా మంచి ఎఫర్ట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. వెలాలగ్గే 3 వికెట్స్ తీసుకోగా మహేష్ తీక్షణ 2, మధుశంక 2, దుష్మంత చమీరా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. ఒక రన్అట్ కూడా ఉంది. అనంతరం లక్ష్య ఛేదను ఆరంభించిన శ్రీలంకకి ఎక్కడ కూడా స్టార్స్ అయితే రాలేదు గాయస్. వాళ్ళకు 15 నుంచి వరుస క్రమంలో వికెట్స్ పడుతూనే ఉన్నాయి. 20 దగ్గరే బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్స్ పడ్డాయి. పవర్ ప్లే ముగిసేసరికి 30 for 5 తర్వాత అంతో ఇంతో ఆకట్టుకున్నప్పటికీ దశల్ శనక 30 రన్స్ అయితే చేశాడు. తను అవుట్ అయ్యే సమయానికి స్కోర్ 52. అక్కడ నుంచి కొలాప్స్ అనేది రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ కోల్పోతూనే వచ్చింది. సో తత్ఫలితంగా 51 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది ఇంగ్లాండ్ అని చెప్పుకోవచ్చు. చాలా వరకు స్పిన్నర్స్ ముఖ్య భూమిక పోషించారని చెప్పుకోవచ్చు. దీంట్లో ఒక హిట్ వికెట్ కూడా ఉంది. ఆ ప్రెషర్ కారణంగా వికెట్ కూడా కోల్పోవడం జరిగింది. సో వికెట్స్ కనుక చూస్తే విల్ జాక్స్ 3 వికెట్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఆదిల్ రషీద్, జాఫ్రా ఆర్చర్ అండ్ జేమీ ఓవర్టన్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది. పైన చెప్పుకున్న 2 పేర్లు ఆదిల్ రషీద్ అదేవిధంగా జాఫ్రా ఆర్చర్ ఇద్దరు 2 వికెట్లు అయితే తీసుకున్నారు. అండ్ ఒకటి రన్అట్ రూపంలో ఉండటం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ 3 వికెట్స్ ఇక మంచిగా ఎకనామికల్గా బౌల్డ్ చేసినటువంటి విల్ జాక్స్కి అండ్ విత్ ద బ్యాట్ కూడా 21 రన్స్ మంచి క్యామియో కూడా ఆడడం జరిగింది కాబట్టి తనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.